Hello everyone, how are you all? I hope you are all fine. So in previous class last class lo ee lesson the magic part lesson complete చేసుకున్నాం కదా. కంప్లీట్ చేసుకొని దీంట్లో ఉన్న గ్రామర్ పార్ట్ అంటే మిగిలిన రిమైనింగ్ గ్రామర్ పార్ట్ మీనింగ్స్ ఇంకా ఆపోజిట్ వర్డ్స్ ఇవి ఇంకా ఒక కన్వర్జేషన్ ఒక ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న కన్వర్జేషన్ కూడా మనం చూసుకున్నాం. సో ఇన్ టుడేస్ క్లాస్ we will discuss the remaining grammar part. Okay, first ఇక్కడ మనకి fill in the blanks ఉన్నాయి చూడండి. fill in the blanks లో first 5 men came in last. చూడండి 5 men came in last వచ్చింది ఎప్పుడు వాళ్ళు నైటా మార్నింగా నైటే కదా. 5 men came in last night. ఫస్ట్ వన్ ఆన్సర్ నైట్ అని రాసుకోండి. ఫస్ట్ వన్ నైట్. ద మేనేజర్ కాల్డ్ ద ఎవరిని పిలిచింది? ద మేనేజర్ కాల్డ్ డాష్ ద డౌన్ స్టేర్స్. కిందకి రమ్మని పిలిచింది ఎవరిని? మేనేజర్. ఓల్డ్ మ్యాన్నే కదా, ముసలాయన దగ్గరికి వెళ్ళి రమ్మంటాడు కదా. సో సెకండ్ వన్ ఆన్సర్ ఓల్డ్ మ్యాన్. థర్డ్ వన్ వెన్ ద థీఫ్ రబ్స్ ద పాట్ డాష్ విల్ క్రౌ 3 times. అప్పుడు అసలు అతడు ఓల్డ్ మ్యాన్ అంటే ఆ ముసలాయన ఏం చెప్పాడు? ఫస్ట్ నువ్వు వెళ్ళి ఆ పాట్ ని రబ్ చేస్తే ఏది 3 times అరుస్తుంది. క్రో అంటే అరవడం. ఏది అరుస్తుందని చెప్పాడు? కాక్. కోడిపుంజే కదా, కాకే కదా. సో కాక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వన్ మ్యాన్స్ హ్యాండ్స్ వేర్ నాట్ డాష్. వన్ మ్యాన్స్ హ్యాండ్స్ వేర్ నాట్ అంటే అందులో థీఫ్ హ్యాండ్ ఏముంది? బ్లాక్ కలర్ లేదు కదా. సో నాట్ బ్లాక్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ద ఓల్డ్ మ్యాన్ స్టాప్డ్ ఎట్ ఏ డాష్ ఇన్ ఏ విలేజ్. ద ఓల్డ్ మ్యాన్ స్టాప్డ్ ఎట్ ఏ డాష్ ఇన్ ఏ విలేజ్. ఎక్కడ అతను ఆ ఓల్డ్ మ్యాన్ ఎక్కడ ఆగాడు? స్మాల్ హోటల్ దగ్గర కదా, ఒక చిన్న హోటల్ దగ్గర ఆగాడు కదా. సో స్మాల్ హోటల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకా ట్రూ ఆర్ ఫాల్స్ అవి ఇచ్చాడు చూడండి. ట్రూ ఆర్ ఫాల్స్. ద ఓల్డ్ మ్యాన్స్ రూమ్ వాస్ డౌన్ స్టేర్స్. ఆ ఓల్డ్ మ్యాన్ అంటే మనం చెప్పుకున్న లెసన్ లో ఉన్న ఓల్డ్ మ్యాన్ రూమ్ ఎక్కడ? డౌన్ స్టేర్స్ ఉందా, అప్ స్టేర్స్ ఉందా? పైన ఉంది కదా. అందుకే కదా మేనేజర్ పైకి వెళ్ళి కిందకి రమ్మని అడుగుతాడు. సో ఇదేమవుతుంది? ఫస్ట్ వన్ ఈస్ ఫాల్స్. ఓకే, ఫాల్స్ అని రాసుకోండి. F. Next, second one 5 men went to his room to wake him up. 5 అతన్ని వెళ్ళి లేపడానికి వెళ్ళారా? చూడండి లెసన్ లో 5 men went to his room to wake him up. సో ఇందులో ఏమంటున్నాడు? 5 అతన్ని లేపడానికి వచ్చారంట. నో, కాదు కదా. అతన్ని నిద్ర లేపడానికి వెళ్ళింది ఎవరు? మేనేజర్. సో దిస్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. ఫాల్స్. ద ఓల్డ్ మ్యాన్ వాంటెడ్ ఏ కాక్ అండ్ ఏ పాట్. ఓల్డ్ మ్యాన్ ఏం అడిగాడు? నాకేం కావాలని చెప్పాడు? అతనికి ఒక కాక్ అంటే కోడిపుంజు ఇంకా పాట్ ఒక కుండ కావాలని చెప్పాడు కదా. సో దట్ ఈస్ ఏ ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ హీ పుట్ ద కాక్ అండర్ ద పాట్. తను ఆ ఓల్డ్ మ్యాన్ ఏం చేశాడు? అతను తీసుకొచ్చిన కాక్ ని పాట్ కింద అంటే ఆ కుండ కింద రివర్స్ లో పెట్టాడు కదా. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ద థీఫ్స్ హ్యాండ్స్ వేర్ నాట్ బ్లాక్. సో అక్కడ దొంగిలించిన వ్యక్తి ఉన్నాడు కదా 5 members లో. సో అతను ఏం చేశాడు? అతను అందరినీ పాట్ రబ్ చేయమంటే అతను మాత్రం పాట్ ని రబ్ చేయలేదు. సో అతని హ్యాండ్స్ బ్లాక్ గా లేవు కదా. సో దట్ ఈస్ ఆల్సో ఏ ట్రూ స్టేట్మెంట్. ఓకే, మనకి ఇవి కూడా అయిపోయాయి కదా, ట్రూ ఆర్ ఫాల్స్ కూడా. నెక్స్ట్ ఇంకా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్. వీటికి రిలేటెడ్ గా ఉండే వాటిని మనం మ్యాచ్ చేయాలి. సో గో అండ్ గెట్ మీ ఎ కాక్. దానికి ఎవరికి ఇచ్చాడు? ఈ సెట్ ద ఓల్డ్ మ్యాన్. గో అండ్ గెట్ మీ ఎ కాక్ అని చెప్పింది ఎవరు? ఓల్డ్ మ్యానే కదా. సో దానికి ఈ అని మ్యాచ్ చేసింది. సో నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ఇంకా సార్ ప్లీజ్ కమ్ డౌన్ స్టేర్స్. సార్ ప్లీజ్ కమ్ డౌన్ స్టేర్స్ అని అడిగింది ఎవరు? వాళ్ళ మేనేజర్ కదా. సెట్ ద మేనేజర్. సో మనం మ్యాచింగ్ కి ఆన్సర్స్ ఏం రాయాలంటే ఆల్రెడీ
మ్యాచింగ్ లో ఫస్ట్ వన్ కి ఏముంది, గో అండ్ గెట్ మీ ఏ కాక్ అంటే ఈ అని ఆల్రెడీ వాడు ఇచ్చాడు కదా. సో సెకండ్ వన్ చూడండి, సార్ ప్లీజ్ కమ్ డౌన్ స్టేర్స్. డౌన్ స్టేర్స్ కి రమ్మని చెప్పింది ఎవరు, మేనేజర్ కదా. సో మనం ఏ అని రాసుకుందాం. నెక్స్ట్ థర్డ్ వన్, 4 men hands were. 4 men hands were మనకి ఆప్షన్ చూసుకోండి. ఇంకా నాట్ బ్లాక్, బ్లాక్. నలుగురి హ్యాండ్స్ బ్లాక్ ఉన్నాయా లేవా, అందరూ రబ్ చేశారు కదా, సో వాళ్ళే బ్లాక్ ఉన్నాయి. సో బ్లాక్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంది, డి. నెక్స్ట్ ఫోర్త్ వన్, హీ పుట్ కాక్ ఆన్ ద టేబుల్. హీ పుట్ కాక్ ఆన్ ద టేబుల్, అతను కాక్ ని టేబుల్ మీద పెట్టాడు. సో దానికి రిలేటెడ్ గా ఏమన్నా మనకి ఇంకా 2 మిగిలి ఉన్నాయి. ఒకటేమో నాట్ బ్లాక్ అని, ఇంకొకటేమో అండ్ టర్న్ ద పాట్ అప్ సైడ్ డౌన్ ఓవర్ ఇట్. అక్కడ మనకి చెప్పింది ఏంటి, అండ్ టర్న్ ద పాట్ అప్ సైడ్ డౌన్ ఓవర్ ఇట్. అక్కడ ఉన్న పాట్ ని రివర్స్ లో అప్ సైడ్ డౌన్ చేశాడు. సో హీ పుట్ కాక్ ఆన్ ద టేబుల్ అండ్ టర్న్ ద పాట్ అప్ సైడ్ డౌన్. సో బి ఈస్ ద రైట్ మ్యాచింగ్ ఫర్ దిస్ వన్. నెక్స్ట్ 1 man hands were డాష్. అందులో 1 man హ్యాండ్స్ మాత్రమే బ్లాక్ కలర్ లేవు కదా, సో 1 man hands were not black. So fifth one answer is C. ఓకే, ఇవి మ్యాచింగ్ ఆన్సర్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని మిస్సింగ్ లెటర్స్, ఇంకా కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. వాటికి లెటర్స్ అన్ని మధ్యలో 2 లెటర్స్ మిస్ చేస్తూ ఇచ్చాడు. సో మనం వాటికి సూటబుల్ ఆన్సర్స్ రాసుకుందాం. ఇవన్నీ మీరు రాసుకోండి ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు మిస్సింగ్ లెటర్స్ చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ BI 4 BI -AZE. మీకు ఏమైనా నేమ్ ఇక్కడ ఏమైనా వర్డ్ ఐడియా వస్తుందా, మీకు ఏ వర్డ్ ఐడియా వస్తుంది, మీరు జనరల్ గా మీకు మామూలుగా చూస్తే అర్థమైపోతుంది ఇక్కడ. సో మనం వస్తుంది కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ వర్డ్ ని మనం కంప్లీట్ చేసామా, కరెక్ట్ అయినా దీని స్పెల్లింగ్, దీని మీనింగ్ VILLAGE, విలేజ్. విలేజ్ అంటే ఏంటి, గ్రామము కదా. నెక్స్ట్ సెకండ్ వన్ MA-GER. లెసన్ లో చూసుకున్నట్లయితే మీకు కొన్ని మీరు ఫస్ట్ మీరు ఏదైనా చేసేటప్పుడు లెసన్ లో ఒకసారి ట్రై చేయండి, చూడడానికి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ లో MAతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఏమీ లేవు. నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్ లో చూస్తే ఇక్కడ చూడండి MANAGER మేనేజర్. మనం చెప్పుకున్నాం కదా, మేనేజర్ అంటే ఒక ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఆర్గనైజేషన్ కానీ మేనేజ్ చేసే వాళ్ళని, మెయింటైన్ చేసే వాళ్ళని మేనేజర్ అని చెప్తాం మనం. సో నెక్స్ట్ థర్డ్ వన్ MI-ING. సో మనం ఒకసారి లెసన్ లో చూసుకుందాం. MI-ING. ఒకసారి లెసన్ కంప్లీట్ గా మళ్ళీ ఫస్ట్ పారాగ్రాఫ్ నుంచి చూసుకుందాం. ఫస్ట్ పారాగ్రాఫ్ లో చూడండి, నో ఎక్కడ లేదు. నో. దెన్ సెకండ్ పారాగ్రాఫ్ MIతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ లేవు. నెక్స్ట్ థర్డ్ పారాగ్రాఫ్ నో. సో ఫోర్త్ పారాగ్రాఫ్ చూడండి. ఫోర్త్ పారాగ్రాఫ్ లో సెకండ్ లైన్ లో చూడండి, హిస్ మనీ ఈజ్ మిస్సింగ్. ఎంఐతో స్టార్ట్ అయ్యే వర్డ్ కదా ఇది ఇక్కడ. సో మిస్సింగ్ అని రాసుకుందాం, MISSING. సో ఇక్కడ మనకి 2 లెటర్స్, ఇక్కడ 2 లెటర్స్ వదిలేసి ఇచ్చాడు. సో MI ఉంది, తర్వాత ING ఉంది కదా. ఇంకా మనకి మిగిలిన 2 లెటర్స్ ఏంటి ఇక్కడ, ఎస్. సో ఇదే కదా సూటబుల్ లెటర్స్ ఇవి. ఈ వర్డ్ కి మిస్సింగ్ అంటే కనబడట్లేదు, మాయమైపోయిందని. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ KI -HEL. సో మళ్ళీ మనం లెసన్ లోకి వెళ్ళి చూసుకుందాం. ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి, నో. దెన్ సెకండ్ పారాగ్రాఫ్
KI తో స్టార్ట్ అయ్యే వర్డ్ ఏమన్నా ఉందేమో చూడండి. నో, లేదు. నెక్స్ట్ థర్డ్ పారాగ్రాఫ్, లేదు. ఫోర్త్ వన్, లేదు. నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ పారాగ్రాఫ్ లో చూడండి, ఫిఫ్త్ పారాగ్రాఫ్ కూడా లేదు. నెక్స్ట్ సిక్స్త్ వన్ అంటే లాస్ట్, ఈ పేజ్ నెంబర్ 17 లో లాస్ట్ వన్ చూడండి. నౌ హీ సెడ్ ఐ విల్ గెట్ ఎ పాట్ అండ్ హీ వెంట్ టు ద KI కిచెన్ అని ఉంది ఇక్కడ మనకి, KITCHEN. సో ఇక్కడ చూడండి ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఇక్కడ, 1 2 3 4 5 6 7. మనకి ఇక్కడ 2 లెటర్స్ మిస్ అవుతున్నాయి. KI కామన్ గా ఉంది దీంట్లో, HEN కూడా కామన్ గా ఉంది. ఇక్కడ మిగిలిన 2 లెటర్స్ ఏంటి, T అండ్ C, KITC, కిచెన్. మనకు వచ్చిందా, కావాల్సిన వర్డ్ మనకు దొరికిందా? సో అట్లాగే ఇంకా మీకు మొత్తం 10 వర్డ్స్ ఇచ్చాడు. 10 వర్డ్స్ కూడా ఇలాగే మధ్య మధ్యలో 2 లెటర్స్ మిస్ చేస్తూ మిమ్మల్ని ఇక్కడ మీకు కంప్లీట్ మొత్తం 10 వర్డ్స్ ఇచ్చాడు. ఇలాగే సేమ్ ఒక్క వర్డ్ లో 2 లెటర్స్ మిస్ చేస్తూ ఇచ్చాడు. సో మీకు ఈ రోజు ఇచ్చే వర్క్ ఏంటంటే, మీకు ఫస్ట్ చెప్పిన ఈ గ్రామర్ పార్ట్ అంటే బ్లాంక్స్, ట్రూ ఆర్ ఫాల్స్, ఈ మ్యాచింగ్ మీకు ఆల్రెడీ రాసిచ్చాను కదా. సో ఇక్కడ 4 వరకు నేను చెప్పాను. మిగిలిన రిమైనింగ్ 6 వర్డ్స్ మీరు మిస్సింగ్ లెటర్స్ రాసి వర్డ్ ని కంప్లీట్ చేయండి సూటబుల్ వర్డ్స్ తోటి. సో దిస్ ఈస్ యువర్ వర్క్ టుడే. ఇంకొక వర్క్ ఏంటంటే మీకు, ఇఫ్ యూ టేక్ పేజ్ నెంబర్ 21, నెక్స్ట్ పేజ్ చూడండి ఒకసారి. ఈ పేజ్ లో మీకు 4 పిక్చర్స్ కనిపిస్తున్నాయా? ఈ పిక్చర్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఇట్లా చూసుకోండి. 1 2 3 4. సో ఇక్కడ ఫస్ట్ పిక్చర్ చూడండి, ఇక్కడ రెండు కొంగలు అండ్ ఒక తాబేలు అంటే టాటాయిస్, క్రేన్స్, 2 క్రేన్స్ అండ్ 1 టాటాయిస్, ఇవి 3 మాట్లాడుకుంటున్నాయి. సో సెకండ్ పిక్చర్ చూడండి, సెకండ్ పిక్చర్లో ఏమైంది, అవి 2 గాల్లో ఎగురుతూ ఒక స్టిక్ పట్టుకొని, అవేమో లెగ్స్ తో పట్టుకున్నాయి, ఇంకా టాటాయిస్ ఏమో ఆ స్టిక్ ని నోటితో పట్టుకొని ఉంది. సో నెక్స్ట్ థర్డ్ పిక్చర్ చూడండి. థర్డ్ పిక్చర్ లోనేమో అవి క్రేన్స్ అంటే ఆ కొంగలు 2 అలాగే ఉన్నాయి, బట్ ఆ టాటాయిస్ మాత్రం ఆ స్టిక్ ని వదిలేసి గాల్లో పడిపోతూ ఉంది. ఫోర్త్ పిక్చర్ లో పడిపోయింది, చాలా కిందకు వచ్చేసింది. సో ఈ స్టోరీ ఏంటంటే, జనరల్ గా మీకు ఒక బ్రీఫ్ గా చెప్తాను, మీరు ఈ పిక్చర్ ని బేస్ చేసుకొని మీ ఓన్ గా మీరు స్టోరీ రాయాలి. సో పిక్చర్ చూడండి ఒకసారి. ఫస్ట్ పిక్చర్ ఇక్కడ ఈ స్టోరీ ఏంటంటే, ఇక్కడ టాటాయిస్ అండ్ 2 క్రేన్స్, ఇవి 3 బెస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇవి ఒక సీలో అంటే ఒక లేక్ లో ఉండేవి. ఈ టాటాయిస్ ఆ లేక్ లోనే ఉండేది. ఈ 2 క్రేన్స్ అక్కడక్కడే తిరుగుతూ ఉండేవి. సో ఒక రోజు ఏమైందంటే, ఆ సమ్మర్ సీజన్ లో వాటర్ మొత్తం ఆ లేక్ లో ఉన్న వాటర్ ని డ్రై అయిపోయేసరికి ఇక్కడ ఈ వాటర్ ని తగ్గిపోతూ వచ్చాయి. సో వీళ్ళందరూ మాట్లాడుకొని 2 క్రేన్స్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్ కి ఒక బెస్ట్ ఐడియా ఇస్తారు. ఏంటంటే, మనకి తెలిసిన దగ్గరలోనే ఒక పెద్ద సీ ఉంది, అంటే ఒక పెద్ద సముద్రం ఉంది. అక్కడ వాటర్ అంత ఈజీగా ఇప్పుడు డ్రై అవ్వవు. సో నేను అక్కడికి తీసుకెళ్తాము, నువ్వు ఇక్కడే ఉంటే వాటర్ లేక నువ్వు చనిపోతావు. సో మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి సేఫ్ గా మేము పంపిస్తాము అని ఒక ప్లాన్ చేసుకుంటాయి. సో ఆ ప్లాన్ ఏంటి అంటే, ఒక స్టిక్ ని మేము గట్టిగా పట్టుకొని ఉంటాము. సో మా లెగ్స్ తో మేము పట్టుకుంటాము. సో నువ్వు లెగ్స్ తో పట్టుకోలేవు కాబట్టి నీ నోటితో గట్టిగా దాన్ని హోల్డ్ చేసి పట్టుకోవాలి. నువ్వు ఎవరితో మధ్యలో మాట్లాడుకోకూడదు. మనం ఆ ప్లేస్ రీచ్ అయ్యే వరకు నువ్వు ఎవరితో మాట్లాడకూడదు, అంటే నువ్వు నోరు తెరవద్దు అని చెప్తారు. సో అలా వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే, కొంచెం దూరం వెళ్ళాక ఒక విలేజ్ మీద నుంచి వెళ్ళగా కింద ఉన్న పిల్లలు అట్లా చూసి దాన్ని, అంటే అది ఒక వింత కదా, ఎందుకంటే 2 క్రేన్స్ ప్లస్ ఒక టాటాయిస్ ఒకసారి ఒక స్టిక్ మీద వెళ్తున్నాయంటే వాళ్ళందరికీ ఒక వింతలాగా అనిపించి వాళ్ళందరూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ పెద్ద పెద్ద చప్పట్లు కొడుతూ అరుస్తూ ఉన్నారు. సో టాటాయిస్ కిందకి చూడగానే దానికి పెద్ద వండర్ లాగా అనిపించింది. సో అది కూడా అరుద్దామనే ఒక ఇంటెన్షన్ తోటి వెంటనే క్లోజ్ చేసిన నోరు మళ్ళీ తెరుస్తుంది. తెరవగానే ఏమవుతుంది, అక్కడ నుంచి కింద పడి చనిపోతుంది. సో 4th పిక్చర్ చూడండి, ఇక్కడేమో వదిలేసినట్టుంది, 4th పిక్చర్ లో కింద పడి చనిపోయింది. సో మన ఫ్రెండ్స్ మనకి హెల్ప్ చేద్దాం అనుకున్నప్పుడు దాన్ని హెల్ప్ లాగా తీసుకోవాలి. ఇంకా దాన్ని ఏమంటాము, కేర్లెస్ గా ఉంటే లాస్ట్ కి ఏమవుతుంది, ప్రాణాలు కోల్పోయేదాకా వస్తుందని చెప్పడం ఈ స్టోరీ మోరల్. సో మీరు మీ ఓన్ వర్డ్స్ లో మీరు జనరల్ గా రాయడానికి ట్రై చేయండి. సో కొన్ని గ్రామర్ మిస్టేక్స్ రావచ్చు, వస్తే నేను అవి కరెక్ట్ చేస్తాను. సో దిస్ ఈజ్ యువర్ వర్క్ టుడే, దిస్ ఈజ్ యువర్ వర్క్. సో ఒకసారి మీరు రాసి పంపిస్తే అందులో మిస్టేక్స్ ఉంటే మిస్టేక్స్, కరెక్ట్ ఉంటే కరెక్ట్ అని నేను చెప్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ద క్లాస్ టుడే. We will meet in the next class tomorrow. Bye.